కాంగ్రెస్ పార్టీ సచార్ కమిటీ ఇచ్చిందో ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు లేదంటే ఇతర మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి అభివృద్ధి డేటా సచార్ కమిటీ ఇచ్చిందో ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు లేదంటే ఇతర మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి అభివృద్ధి చేయడానికి ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా వాళ్ళకు ప్రత్యేక పథకాలు రూపొందించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి మేమంతా నిర్ణయం చేయడం జరిగింది. అలాగే 8వ పాయింట్గా విద్యా వైద్య రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు బీసీలు 42 ఉన్నారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42 అన్నారో 42 కాదు, మేము ఎంతుంటే మాకంత, ఓసీలు ఎంతుంటే వాళ్ళకంత, ఎస్సీలు ఎంతుంటే వాళ్ళకంత, ఎస్టీలు ఎంతుంటే వాళ్ళకంత. జనాభా దామాషా ప్రకారం అందరికీ ఫలాలు అందాలి. విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా ఆధారంగా రిజర్వేషన్ పంపిణీ మా ప్రభుత్వ ప్రయోజనం. 8వ అంశం. ఇక 9వ అంశానికి వస్తే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు స్థానికతకు గుర్తింపునిచ్చే విధంగా పాలసీలను తయారు చేసే విధంగా రేపటి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయబోతా ఉంది. అలాగే మరీ ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఏ కుటుంబం చూసినా ఆర్థికంగా ఛిద్రమవుతుంది. 2 రంగాల వల్ల. ఒకటి విద్య, రెండోది వైద్య రంగం వల్ల ఛిద్రమవుతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్యను అందించడం, కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి బీసీలకు ప్రతి ఏడాది 1,00,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించే విధంగా మేమందరం తీర్మానం చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో భూమి లేనటువంటి బీసీ కుటుంబాలు చాలా ఉన్నాయి. మా లెక్కల ప్రకారం 18 లక్షల పైచిలుకు కుటుంబాలకు భూమి లేదనేది మాకు తేలినటువంటి అంశం.